నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించుకున్నా, నాకు భగవంతుడు ఒక జీపీ ఒక కర్తవ్యం చేస్తే ఎన్ని దెబ్బలు ముందుకు వెళ్తాంత ప్రయత్నం. అందులో అదే అదే పక్షం అదే వ్యక్తిగా ఉన్నా. వైసీపీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారికి నా విన్నపం, దయచేసి మీరు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని రైతుల కన్నీళ్లు తిరగండి. వారికి ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వండి. తక్షణం 10,000 రూపాయలు రిలీజ్ చేయండి. మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా ఇంతమంది జనసమూహం, ఇంతమంది రైతుల కోసం ఉండగా వచ్చిన ఈ వీళ్ళందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే దారి పొడుగుతా కరోనాను కూడా పక్కన పెట్టి ఇంతమంది రోడ్ల మీదకి వచ్చారంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను. 10 మంది ఉన్నారు ప్రజలు. పవన్ కళ్యాణ్ కొత్తగా రోడ్ల మీదకి రావడం, పవన్ కళ్యాణ్ మగంలో ఫ్రీ పెట్టి పవన్ కళ్యాణ్ మగం వస్తుంది. పవన్ కళ్యాణ్ సంవత్సరాలు చూసుకుంటారు. కానీ ఈ రోజు కూడా ఇంటికి వస్తున్నారంటే కష్టాలు చెప్పుకోవడానికి ఒక వ్యక్తులు ఉన్నారు. కష్టాలు చెప్పుకోవడానికి చెప్పేస్తారు, అందుకు రోడ్ల మీదకి వస్తున్నారు. నేను దృష్టిలో పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఉన్న గ్రామ సచివాలయంలో మీకున్న గ్రామ వాలంటీర్స్ ద్వారా ఏ రైతుకి ఎంత నష్టం కలిగింది, ఎవరక్కడ నష్టపోయారు, వాళ్ళందరినీ రిపోర్ట్ తెప్పించుకొని చివరి రైతు వరకు మీరు అందరూ నిలబడాలని కోరుకుంటాం. అలాగే చనిపోయిన ఆత్మహత్య చేసిన 2 రైతులకి ఒక రైతు నన్ను చనిపోతే 2 రోజులు చనిపోతే ఆ రైతు కోసం మన జనసేన పార్టీ నాయకులు కొంతమంది ఎదురుకు వచ్చి నాకు పార్టీ ద్వారా ₹1 ఎక్స్ప్రెషన్ ఇప్పించారు. అలాగే ప్రభుత్వం కూడా కోరుకుని చనిపోయేకి ₹5,00,000 ఎక్స్ప్రెషన్ ప్రకటించడం వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తున్నాం. దారి పొడుగుతో చాలా తక్కువ సమయంలో చాలా అద్భుతంగా అరేంజ్మెంట్స్ చేసిన, తక్కువ సమయంతో బలంగా ప్రోగ్రాం అరేంజ్ చేసిన ప్రతి జన సైనికులకి, జనసేన నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకంతా అండగా బలంగా ఉన్న ఫాదర్ డిప్యూటీ స్పీకర్ శ్రీ గాదుల మనోహర్ గారిని ఆయన వార్తలు మాట్లాడుకుంటాం. ఎంతో నిండు మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా రైతాంగానికి అండగా ఉందామని ఇటువంటి కోవిడ్ పరిస్థితుల్లో కూడా జనసేన జెండా రైతుకి అండ అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మనందరి కోసం ముందుకు వచ్చారు. కానీ రైతులు ఇవాళ ఉదయం 9 గంటల నుంచి గన్నారావు ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి కూడా కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఇంత తక్కువ సమయంలో ఇంతమంది జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మనస్ఫూర్తిగా మన అధ్యక్షుల గారిని ఆహ్వానించడం ఎంతో గర్వంగా ఉంది నాకు. తెనాలికి గతంలో కూడా వచ్చా. ఇదివరకు ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి చాలా ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు. ఏమైపోయింది అభివృద్ధి మనకి తెనాలికి 7 సంవత్సరాల నుంచి ఒకసారి చెప్పండి. ఎక్కడ పోయిన కార్యక్రమాలు కేవలం రాజకీయ కక్షలతో, రాజకీయాల కోసమే పరిమితం అవుతున్నారు మన నాయకులు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం, రైతాంగాల కోసం, మహిళల కోసం, సామాన్యుల కోసం కష్టపడింది ఎవరు లేరు. కొలిపర మండలాల్లో అద్భుతంగా మన రైతాంగం చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తుంటారు వ్యవసాయ రంగంలో. తెనాలి మండలం నుంచి, కొలిపర మండలం నుంచి ఈ సైక్లోన్ వల్ల 35,000 ఎకరాలు నష్టం జరిగితే ఎకరం స్పందన చెప్పని ప్రభుత్వం దగ్గర నుంచి. శాసనసభలో 3 రోజుల నుంచి జరుగుతున్న సమావేశాలు అందరికీ తెలుసు. కేవలం ఒకరితో ఒకరు విమర్శలు చేసుకోవడం, తిట్ల పురాణం తప్ప రైతాంగం కోసం, మహిళల కోసం, సామాన్యుల కోసం మాట్లాడాల్సిన శాసనసభను కేవలం రాజకీయ పార్టీల కోసం ఉపయోగించుకుంటున్నారు. మీకోసం జనసేన చెప్పడం ఏంటంటుంది, పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు కౌలు రైతుకి న్యాయం జరిగేంత వరకు తప్పకుండా ఈ జగన్ గుర్తు రాయాల్సిందే.
వాళ్ళు స్పందించకపోతే మన అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప కార్యక్రమం చేద్దాం మన తోడు రైతులకని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. దాన్ని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఇదే స్ఫూర్తి, ఇదే నాయకత్వం, నిజాయితీగా బతికే రాజకీయాల్లో ఇటువంటి నాయకత్వం ఉంటుంది. నిజాయితీ లేని వ్యక్తులు నాయకత్వం కోసం పోరాడితే నాయకత్వం రాదు. ప్రజల్లో బతికి ప్రజల కోసం కష్టపడి వాళ్ళ జీవితం అంకితం చేసినప్పుడు ప్రజా జీవితం కోసం అప్పుడే మీకు నాయకత్వం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని చూసి మనం గర్వపడాలి. సామాన్యుల కోసం, ప్రజల కోసం, మన పార్టీ కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. ఒక్క ఓటు కోసం కూడా ఆయన కష్టపడి కార్లోంచి బయటకు వచ్చి నమస్కారం పెడతారు. అటువంటి వ్యక్తి మనకు నాయకులు ఇవ్వడం, మీరందరూ కూడా జన సైనికులుగా అద్భుతమైన కబురు కావా మనస్ఫూర్తిగా మీకు చెబుతున్నాను. ఉదయం నుంచి రేపల్లి ప్రాంతం, అడవిగడ్డ ప్రాంతం, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కష్టపడిన కార్యకర్తలు, నాయకులు మన గవర్నమెంట్ శ్రీనివాస్ యాదవ్ గారు, కేకే గారు, రేపల్లో సాంబశివరావు గారు, అదేవిధంగా ఏలూరు నియోజకవర్గంలో అద్భుతమైన స్వాగతం కలిగిన ప్రతి తెనాలి నియోజకవర్గంలో ఒక్క రోజు కాలంలో మొన్న రాత్రి నేను ఫోన్ చేస్తే ఇంత అద్భుతంగా మీరందరూ స్పందించి ఒక నాయకుడిని ఆహ్వానించాలంటే ప్రతి నాయకుడికి, జన సైనికుడికి మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పటికే ఆలోచన అయిపోయింది. రేపు తిరుపతి వెళ్ళాలి, చిత్తూరు వరకు మీ ప్రయాణం 5 జిల్లాల పర్యటన. దయచేసి మీరు సహకరించి అందరూ మంచి మనసుతోటి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి చక్కగా మన కార్యక్రమం ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.